వేటిగా నెల్లూరు జిల్లా గూడూరులో ఇల్లీగల్ వేస్తున్నటువంటి అక్రమ లేఅవుట్తో పట్టణ ప్రజలకు ప్రమాదం పొంచింది. గూడూరు పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి చల్లా కాలువను పూడ్చి వాల్టా చట్టం నిబంధనలకు పూర్తి విరుద్ధంగా బఫర్ జోన్లో సుమారు 25 నుండి 30 అడుగుల మేర ఎత్తుకు గ్రావెల్ తవ్వారు. దీంతో వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి పెద్ద బ్రిడ్జి సగం వరకు కూడా మూసుకుపోయింది. ఓవైపు తాళ్లమ్మగుడి, మరోవైపు గూడూరు పట్టణంలోని బనికే సాహెబ్పేట, ఇక నర్సరంగోపేట, అలాగే జిఎస్ రాయల్ సెంటర్, జనార్దన్ రెడ్డి కాలనీకి సంబంధించినటువంటి వివరాలున్నాయి. ఇక నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్తో సహా పలు ప్రాంతాలు ముడిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నై, విజయవాడ రైల్వే లైన్లకు సైతం ప్రమాదం పొంచింది. ఈ అక్రమ లేఅవుట్ ఎక్కడుంది? ఈ అక్రమ లేఅవుట్ వల్ల గూడూరు ఎలా మునిగిపోతుంది? అక్రమ లేఅవుట్ నుండి స్థానికులతో కలిసి మా కరెస్పాండెంట్ సాగర్ రెడ్డి మరిన్ని వివరాలు ఇప్పుడు అందిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణం గూడూరు పట్టణ పరిధిలో ఉన్నాం. గూడూరు పట్టణ ప్రజలు వర్షం వచ్చినా, ఫ్లడ్లు వచ్చినా మునిగిపోయే పరిస్థితికి అక్రమ వెంచర్ దీనికి ప్రధానంగా కారణం కాబోతుంది. రేపు వర్షాకాలంలో గూడూరు పట్టణంలోని ప్రధానంగా కూడా బనికే సాయిపేట కావచ్చు, జనార్దన్ రెడ్డి కాలనీ కావచ్చు, అలాగే ఇందూరు వెళ్లే రోడ్డు కావచ్చు, ప్రధానంగా జీస్ రాయల్ సెంటర్ కావచ్చు, అలాగే చెన్నూరు వరకు సుమారు 10 నుంచి 15,000 మందికి ప్రాణ ముప్పు, ఆస్తి నష్టం, అనేక విధాలు కూడా అనేక నష్టాలు జరిగేందుకు ఒక అవకాశం ఉంది. వీటన్నిటి కూడా ప్రధాన కారణం అక్రమ వెంచర్ వల్ల వీళ్ళందరికీ, ప్రాణాలకి, ప్రజలకి ఎలా ప్రమాదం అనుకున్నారా? పూర్తి వివరాలు అయితే ఐ న్యూస్ లో చూసేద్దాం. ప్రస్తుతం మనం గూడూరుకి ప్రధానంగా ఆనుకుని ఉన్న చల్లకాలం వద్ద ఉన్నాం. ఈ చల్లకాలం అనేది చాలా పురాతనమైంది, చాలా పెద్దది. వర్షాకాలంలో ఇది ఎప్పుడు కూడా వర్షాలకి సంబంధం లేకుండా నీళ్లు ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ చల్లకాలం అనేది సుమారుగా 60-70 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే ఇటు పిపారపాడు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, కైవల్లి అనేది కావచ్చు, లేదంటే ఇందూరు, ఇటు చుట్టుపక్కల పడిన వర్షాలంతా కూడా ప్రధానంగా ఈ చల్లకాలం ఓర్నానే వస్తూ ఉంటాయి. ఈ చల్లకాలం, వర్షాకాలంలో ఏకంగా రైల్వే ట్రాక్లను కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి. చాలా సార్లు కూడా ముంచెత్తిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చల్లకాలంకి ఆనుకుని బఫర్ జోన్ గా చెప్పవచ్చు మనం. బఫర్ జోన్ అంటే సుమారుగా 50 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఈ కాలువకు చుట్టుపక్కల నిర్మాణాలు చేయకూడదు. అలాగే ముఖ్యంగా మట్టి కానీ దీనికి సంబంధించి ఎటువంటి మనుషులు దీన్ని నిర్మాణాలకి ఏటి కూడా చేయకూడదు. సో దీనికి వాస్తవానికి అంతా కూడా మాగాణి ప్రాంతం. సుమారుగా మనం ఇప్పుడున్న ప్రాంతంలో, మనం నిలుచుకున్న ప్రాంతంలో చల్లకాలం వద్ద ఉన్నాము. చల్లకాలం నుంచి సుమారుగా 12 నుంచి 13 అడుగుల మేర ఇక్కడ మట్టి తోలారు. ఇదంతా కూడా అక్రమంగా గ్రావెల్ తోలారు. అంటే కేవలం 10 రోజుల్లోనే ఇది మొత్తం 10 నుంచి 12 అడుగుల మేర మట్టి తోలారు. ఈ 12 అడుగులు అనుకుంటే అది పొరపాటే, 12 కాదు, 20 అడుగుల మేర ఎత్తు మొత్తం మట్టి తోలేస్తున్నారు. ఈ మట్టి 20 అడుగులు ఎత్తు తోలినందువల్ల మనకి కాస్త ముందుకు వెళ్ళి మీకు పూర్తిగా చల్లకాలం ఏ విధంగా చల్లకాలను మూసేస్తున్నారు కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చల్లకాలంలోంచి పైకి వచ్చాము. చల్లకాలం లోపలికి చల్లకాలను పూర్తి చేస్తూ సుమారు 10 నుంచి 12 అడుగుల మేర మట్టి తోలేశారు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది కూడా ప్రధానంగా చల్లకాలం సంబంధించిన బ్రిడ్జి. ఇది సుమారుగా 8 నుంచి 9 ముఖద్వారాలు ఉన్నాయి. ఈ మట్టి తోలితే సుమారు 4 ముఖద్వారాలు కూడా మునిగిపోయే అవకాశం. అక్రమంగా మట్టి తోలేస్తున్నారు. ఈ అక్రమ లేఅవుట్ కి ఇప్పటికే ఈ దారుణం అంతా కూడా గత 10-15 రోజులుగా కూడా ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. ఐ న్యూస్ ఎఫెక్ట్ తో గ్రావెల్ దండ ఆగిపోయింది. ఈ అక్రమ లేఅవుట్ కూడా వేస్తే గూడూరు ప్రజలు మొత్తం కూడా మునిగిపోతారని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నమాట. మనం ఇక్కడ గూడూరుకు సంబంధించిన సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. మనం మాట్లాడి కూడా శశి అని ఉన్నారు, ఆయన తెలుస్తున్నారు. చెప్పండి శశి, అసలు ఏంటి ప్రధానంగా ఈ అక్రమ లేఅవుట్ అంటున్నారు? ఇది పూర్తిగా ఇటు మట్టి తోలి వచ్చే నష్టాలు ఏంటి? గూడూరుకి ఎఫెక్ట్ ఇబ్బందులు ఏంటి? మన ఈ గూడూరు, నెల్లూరు జిల్లాలో కల్లా గూడూరు నియోజకవర్గం చాలా ప్రత్యేకత నియోజకవర్గం. దీనిలో సకల సంపదలైనటువంటి సిలికా, క్వార్జు, అన్ని రకాల మైనింగ్ ఈ గూడూరు నియోజకవర్గంలో దొరుకుతాయి. ఎన్నో కాలం నుంచి మైకా కానీ, అదేవిధంగా ఇంతకు ముందు కూడా అవన్నీ కూడా గనులు కూడా సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతం. గత 15 రోజుల నుంచి తాళంగుడి వద్ద కొంతమంది బడా కార్పొరేట్ వేత్తలు, బడా పెట్టుబడిదారులంతా కూడా ఇక్కడ మట్టి తోలుతూ ఈ మట్టి కూడా గాంధీనగర్ లో ప్రభుత్వ భూమిలోంచి ఈ లేఅవుట్ అనేటువంటి పేరుతో 100 ట్రిప్పులు దాదాపు 10 నుంచి 15 కోట్ల విలువ చేసిన మట్టిని ఇక్కడ తోలేసి దాదాపు 10 నుంచి 15 అడుగులు మట్టి ఎత్తులు లేపేస్తున్నారు. ఆ బ్రిడ్జికి కరెక్ట్ గా 100 మీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది వేస్తా ఉన్నారు. ఈ 100 మీటర్ల వెంచర్ వేస్తా ఉంటే రేపు ఇవన్నీ కూడా ఫ్లాట్లు అవుతాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవుతాయి, మంచి సిటీగా చూసేదానికి అందంగా ఉంటది. కానీ రేపు వరదలు వచ్చిన తర్వాత ఈ ఎక్కడెక్కడో సైదాపురం, రాపూరు, వెంకటగిరి నుంచి పైబడేటువంటి నీళ్ళంతా కూడా ఈ బ్రిడ్జిల మీద వచ్చేసి ఇట్లా సముద్రానికి వెళ్తాయి. ఈ సముద్రానికి వెళ్లే క్రమంలో రేపు వర్షాలు వచ్చిన తర్వాత ఇక్కడ లేఅవుట్ వేసి పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేసిన తర్వాత ఆ నీళ్ళని ఎలా పోవాలి? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇక్కడ అనేది ఈ తాళం కూడా అభివృద్ధి చెందుతుందని ఇది అనుకున్నాం, కానీ ఎక్కడ అభివృద్ధి కాదు. ఇది 100 కోట్ల వ్యాపారం చేసుకున్న దానికి, బడా నాయకులకి డబ్బులు జోబులు వేసుకునే దానికి ఇది వెంచర్ అయితే ఉంది.
వెంటనే తక్షణం ప్రభుత్వ ల్యాండ్ లో నుంచి టిట్కో ఎలగడ ప్రభుత్వ ల్యాండ్ లో నుంచి ఒక ప్రైవేట్ వెంచర్ కి మట్టి దొల్లారు. ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, కమిషనర్ గారు ఏం చేస్తారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇకపోతే వందల రూపాయలు ఈ మట్టి దీనికి అంతా కూడా ఎంత మట్టి దూరం అంతా కూడా గవర్నమెంట్ కి శిస్తు కట్టాలని చెప్పి డబ్బు కట్టాలని తెలియజేస్తారు. అధికారం లేకుండా ఈ వందల మట్టి దీని అన్ని సదును చేసి క్లీన్ చేసి వెంటనే యథాస్థితికి దీన్ని తేవాలని చెప్పి అదే అగ్రికల్చర్ అని ఎటువంటి క్రాస్ చేయకుండా మీరు ఈ వంతన ఫ్లాట్లెస్ ఎవరు అనుమతించారని చెప్పి ఇదంతా కూడా సదును చేసి గూడూరు ప్రచారానికి మళ్ళీ మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రధానంగా ఇదంతా కూడా చూసుకుంటే మనం చూసుకున్నాం, చల్లకాలం అనేది చాలా దూరం, చాలా నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లడ్ జోన్, మునక ప్రాంతం, అలాగే పట్టణంలోని పలు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు కూడా నిరాశ్రయుల అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా మనం చూస్తున్న ఇటువైపు చూస్తే రోడ్డు, అటువైపు చూస్తే రైల్వే ట్రాక్, ఇంత మధ్యలో ఒక ఫ్లడ్ జోన్ లో అక్రమంగా వేస్తున్న ఈ వెంచర్ని వెంటనే అడ్డుకోవాలి. ప్రధానంగా అధికారులందరూ కూడా దీని మీద దృష్టి సారించి జిల్లా కలెక్టర్ కావచ్చు, గూడూరు సంబంధించిన ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నమాట. సో మొత్తం మీద ఐ న్యూస్ అయితే ఖచ్చితంగా కూడా ప్రజల వైపు నిలుస్తుంది, అక్రమాలకి ఖచ్చితంగా పోరాడుతుంది అని చెప్పి గతంలో మనం గ్రావెల్ మాఫియా మీదకి అంటే కథనాలు వస్తూ ఒక కథనాలకి స్పందించారు. అలాగే ఈ అక్రమ లేఅవుట్ పై కూడా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నమాట. ఇది ఇక్కడ గూడూరులోని అక్రమ లేఅవుట్ కి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్ తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్.